ఇది డాట్ మెట్రిక్స్ ప్రింటర్ అండి. దీంట్లో ఏంటంటే రిబ్బన్ అయిపోయిన తర్వాత మొత్తం సెట్ కొత్త తీసుకోవాల్సిన పడదు. దీంట్లో మనము రీఫిలింగ్ చేసుకోవచ్చు. రీఫిలింగ్ అంటే ఏదైతే వాడిన యూజ్ అయిన రిబ్బన్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేసేసి కొత్త రిబ్బన్ ఫిక్స్ చేస్తాను. ఎలా చేయాలని నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది కొత్త రిబ్బన్. దీంట్లో ఇంకింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ బై డిఫాల్ట్గానే ఇంక్ ఉంటుంది దీంట్లో. రిబ్బన్ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ ఫోల్డింగ్ ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇది రిబ్బన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ప్రింటర్లో పెట్టి మీరు వాడేసుకోవచ్చు. ఫిక్స్ ఇది ఇలా ప్రింటర్లో పెట్టేసి వాడేసుకోండి.